నమస్తే. మనము ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీత ఎట్లా ఇప్పుడు పరిస్థితులకు అప్లై అవుతుంది అనేటువంటి విషయం మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు ఏంటి భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అంటే ఏం లేదు. మనకిప్పుడు సనాతన ధర్మం అంటుంటారు కదా. సనాతన ధర్మం అంటే ఏంటి? మన ఉపనిషత్తులు మన ఋషులు రాశారు. దాదాపు 1108 ఉపనిషత్తులు రాయడం జరిగింది. ఆ ఉపనిషత్తుల అన్ని సారమే వేదాలు. వేదం అంటే ఏంటి అంటే తెలుసుకోవటం అని అర్థం, అంటే జ్ఞానం అని అర్థం. ఏంటి తెలుసుకోవడం? అంటే ఏంటి? పరమాత్మ తత్వంతో వాళ్ళు గ్రహించి దర్శించి రాయడం జరిగింది. అంటే ఏంటి? సత్యాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందనమాట. అందుకని ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారు? ఆ పరమాత్మ తత్వంతో నివసించి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అదే తత్వం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి ఎక్స్ప్రెస్ చేసి ఈ ఉపనిషత్తులు రాశారు. ఈ ఉపనిషత్తులు అంటే కూడా ఎన్ని దాదాపు 1100 చిల్లర్లో ఏంటి ఎన్ని వేల సంవత్సరాల నుంచి రాస్తున్నారో, తర్వాత దానికి కంటిన్యూషన్ రాసుకుంటున్నారో అవన్నీ ఏంటో పెద్దగా మన దగ్గర ఎక్కడా కూడా రికార్డెడ్గా అయితే వివరాలు ఎంతవరకు ఉన్నాయో మనకు తెలియదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ దొరికినంత వరకు పర్వాలేదు, దొరికిన తర్వాత ఏంటి, ప్రతి మనిషి కూడా జీవించడానికి ఇప్పుడు మనం ఒక భారతదేశంలో ఉన్నాము, మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. అట్లాగే ఏ దేశానికి ఆ దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగం అంటే ఏం లేదు, ఒక రూల్ బుక్ అనమాట. ఏ మనిషి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. అంటే నేను కదా, నా ఇష్టం కదా, నా లైఫ్ కదా అనటానికి లేదు. అంటే ప్రతి చోట కూడా కొన్ని బ్యారియర్స్ ఉన్నాయన్నమాట. అలాంటి రూల్ బుక్కే మన శాస్త్రం అనమాట. అందులో చెప్పింది ఏంటి, ఇక్కడ నువ్వు ఈ పని చేస్తే ఇదిగో నువ్వు దైవత్వానికి వెళతావు, అక్కడెక్కడో స్వర్గం ఉందని ఎక్కడ కూడా ఆ మహానుభావులు పిసరంత కూడా అబద్ధం చెప్పలే. వాళ్ళు చెప్పిందంతా ఏంటి, మన జీవనాన్ని మనము సంతోషంగా ఎట్లా మేనేజ్ చేయాలి, ఎలా ఈ జీవిత పరమార్థాన్ని గ్రహించుకోవాలి అని చెప్పి ఇంకా ఏం చెప్పారు, ఈ జీవితం కూడా ఎవరి జీవితం వాళ్ళదే. అంటే ఏంటి, ఒకళ్ళ అనుభవాలకి మనం పంపించలేము. ఇప్పుడు నేను బుక్ చదువుతున్నాను, నాకు ఒక ఆనందం వచ్చింది. కొంతమంది ఆహారం తింటుంటే ఆనందం వస్తుంది, లేదంటే కొంతమందికి సీరియల్ చూస్తే ఆనందం వస్తుంది. ఈ ఆనందాన్ని మనం ఎక్కడ కూడా డిఫరెన్స్ చేయలేము. కాకపోతే ఆ ఆనందంలో కనుక వాళ్ళకొక అంటే అబ్జార్ప్షన్ రాలేదనుకో, అంటే దానివల్ల నీకు చిరాకు వచ్చిందనుకో, ఆ ఆనందం అనేది సరైనది కాదు అంటాడు. అది కూడా ఏంటి, ఎవరికి వాళ్ళకి అనుభవానికి వచ్చిందాకా వాళ్ళు నేర్చుకుంటూ పోవాల్సింది. ఇట్లా ఎంతోమంది ఎన్నో చెప్పుంటారు కదా. అందరు చెప్పింది అందరికి ఇష్టం ఉండదు. చెప్పే విషయం అంతా అందరూ చెప్పింది ఒకటే చెప్పారు. మన జీవన విధానంలో మనం ఎట్లా టెన్షన్ పడకుండా ఉండాలి అంటే ఏంటి, ఈ టెన్షన్కి కారణం ఏంటి? ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఉపనిషత్తుల సారమే 4 వేదాలు. ఈ 4 వేదాల ఈ ఉపనిషత్తుల సారానికి సంబంధించి మొత్తం ఇన్ని ఉపనిషత్తులు చదివి వీళ్ళంతా గోలగోలగా అర్థం చేసుకోలేరు అని మన వ్యాస మహాముని మనకి భగవద్గీత రాయడం జరిగింది. ఇది స్మృతి గ్రంథం. అంటే ఏంటి, ఆయన చదివి తెలుసుకొని దర్శించి ఆయన అనుభవానికి తెచ్చుకొని మనకు కూడా ఎంత తేలిగ్గా ఈ మానవాళికి అనుభవానికి అందుతుందా అనేటువంటి కేవలం ఒక ప్రేమతోటి మన మీద రాసిన గ్రంథం తప్ప ఇంకొకటి కాదు. దీంట్లో కంప్లీట్గా ఎలా మనం మేనేజ్ చేసుకుంటూ సంతోషంగా ఉండొచ్చు అనే దాని మీద ఎక్కువ చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ జీవితంలో వచ్చినటువంటి టెన్షన్ ఎంతసేపటికి ఏంది, నేను వాళ్ళతో మాట్లాడను, నాకు వాళ్ళు నచ్చరు అంటే ఏంటి, వాళ్ళు నీకు నచ్చకపోతే మాత్రమేమి నీకు మాట్లాడొచ్చు కదా అంటే అట్లా కాదనమాట. అంటే ఐడెంటిటీ అనమాట. నా అంతటి దాన్ని నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను పలకరించలేదు, నేను ఎందుకు మాట్లాడతాను అంటే, నేను ఇంత గొప్ప స్థితిలో ఉండి వాళ్ళందరికంతా నేను బోలెడు సహాయం చేస్తే ఇప్పుడు నన్ను గౌరవించటం లేదు, అంతే కదా. ఇప్పుడు అంటే అర్జునుడు యుద్ధభూమిలో ఉండి నేను చంపితే వీళ్ళు చచ్చిపోతారు అని అహంకారం చూపిస్తూ, నా బంధువులు నేను చంపితే వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారా అని ఆయన ఎట్లా అహంకారం పడ్డాడో, అది ఎట్లా యుద్ధభూమో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన జీవన విధానం కూడా ఏంటి, జస్ట్ ఇది యుద్ధభూమే. వాళ్ళు పలకరేమో అనేటువంటి కోపంగా ఉండడం తప్పితే కొంచెం మనం జారి క్యాజువల్గా వాళ్ళని మాట్లాడిస్తే అన్నీ సబ్సైడ్ అయిపోతాయి. కానీ ఎవ్వరు ఒక్కళ్ళు కూడా తగ్గరన్నమాట. కానీ ఆ తగ్గకుండా ఎంత మానసిక ఘర్షణ పడతారో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఒకళ్ళకి చెప్పేది కాదు. కాకపోతే నేనేం లెక్క పెట్టడం లేదు, నాకెవరితో సంబంధం లేదని మాటగా అంటారు. లెక్క పెట్టడం లేదు, సంబంధం లేదు అనడంలోనే వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ ఈగో వ్యక్తం అయ్యి ఎంత మనసు ప్రశాంతంగా ఉండదు అనేది ఎవరి వాళ్ళ అనుభవమే. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఆ ఐడెంటిటీని ఎలా పోగొట్టుకోవాలి అనే పాయింట్ మీదనే
ఎంటైర్ భగవద్గీతలో 18 అధ్యాయాలు చెప్పటం జరిగింది. కాకపోతే ఈ 18 అధ్యాయాల సారాంశం కూడా అల్టిమేట్గా రెండిటి విషయాలే చెప్పడం జరిగి, ఇంకా మనం సక్రమంగా అర్థం చేసుకుంటే అల్టిమేట్ ఏంటంటే ఒక విషయానికే మనని డ్రైవ్ చేస్తూ వస్తుందన్నమాట. ఏంటి ఆ ఒక్క విషయం డ్రైవ్ చేసే పాయింట్? ఫస్ట్ దాంట్లో ఏం చెప్తాడు? సాంఖ్యయోగం అన్నాడు. సాంఖ్యయోగంలో ఏం చెప్పాడు? అర్జున, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, ఈ భూమి మీద టెన్షన్ పడే విషయం ఒక్కటి కూడా లేదు, అంతే కదా, అంతా టెంపరీయే కదా, ఇప్పుడు నాకు ఇంత వచ్చింది కాకపోతే ఇంకా మరి ఇప్పుడు ఎన్నోళ్ళు ఉంటామా తెలియదు కదా. అంటే అల్టిమేట్ ఏంటి? ఇదంతా కూడా ఇల్యూజన్ అంటే ఏం లేదు, అంతా పొయ్యేదేను, ఈ పొయ్యేదాని గురించి నువ్వు ఘర్షణ పడక్కర్లేదు అని ఒక పాయింట్ చెప్తూ రెండో పాయింట్ ఏమంటాడు? ఇదంతా ఎవరు సృష్టించుకున్నారు? నా వాళ్ళు, నీ వాళ్ళు అని. నా సృష్టేగా, అర్జునుడు సృష్టేగా, ఆయన అన్నదమ్ములని, కజిన్ అని, నా చెల్లెళ్ళు, అక్కలు అని, అట్లాగే ఇదంతా కూడా నువ్వు సృష్టించుకున్నావు తప్ప, నువ్వు సృష్టించుకున్న సృష్టినేమో నువ్వు చేయాల్సిన కర్తవ్యం నిర్వర్తించుకుంటూ పో. కాకపోతే నువ్వు సృష్టించిన సృష్టి అయినా వాళ్ళు సమాజానికి వ్యతిరేకంగా వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళని చంపడానికి కూడా ఏం తప్పు లేదు. అందుకని ఇది నీ సృష్టి, ఒక పాయింట్. రెండోది ఏంది? చంపేదెవరు, చచ్చేదెవరు, చేసేదెవరు, పొయ్యేదెవరు, ఉన్నదంతా పరమాత్మతోనే వ్యక్తం అవుతుంది తప్ప నువ్వు అనవసరంగా అంత స్ట్రగుల్ పడాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు అని చెప్తూ, అప్పుడు అది అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే తత్వం, అసత్తు. ఆ అసత్తులో నుంచి మిగిలిన అసత్తు అంటే 99 విషయాలు కూడా వ్యక్తమైపోయాయి కాబట్టి ఉన్నది ఒకటే ఒక పరమాత్మతత్వం, మిగిలిందంతా ప్రకృతి. ఈ ప్రకృతి అంతా ఎవరికి వాళ్ళ సృష్టిను, అంతే కదా. నా సృష్టి నేనే చేసుకుని, ఇప్పుడు దేవుడే నా నుదుటి రాత రాశారు, అది రాశారు, ఇది రాశారు అంటారు. నుదుటి రాత దేవుడు రాశాడని భగవద్గీతలో ఎక్కడా చెప్పాల. మన సృష్టి అని చెప్పాడు. మన సృష్టి అంటే ప్రకృతి సృష్టి. దానికి అదే చెప్తాడు, నేను నీకంటే ముందు ఉన్నాను, తర్వాత ఉన్నాను, నీతోనూ ఉన్నాను అర్జున. కాకపోతే నీకు ఒక విషయం తెలియదు. ఏం తెలియదు? నీ జన్మకి నా జన్మకి తేడా ఏంది? నా జన్మ వచ్చేంటి? నా జన్మ దివ్యం, నాకు అన్నీ తెలుసు. నీ జన్మ ఏంటి? దివ్యం కాదు. నువ్వు ప్రకృతి వరకే లిమిట్ అయి ఉన్నావు. కావాలంటే నువ్వు కూడా నాలాగా అన్నీ తెలుసుకునేటువంటి స్థితికి రావచ్చు. ఎప్పుడు? నేనే పరమాత్మతత్వం అనేటువంటి భావన నువ్వు పెట్టుకుంటే. కానీ నువ్వెలా పెట్టుకున్నావు? ఇప్పుడు నేను జీవుణ్ణి, నేను బలహీనున్నాను ఏడుస్తున్నావు కాబట్టి నీకు ఇంకా అంత జ్ఞానం ఉండేటువంటి స్థితి నీకు రాలేదు కాబట్టి ఇదిగో నువ్వు ఈ కర్మ చేసుకో, బాగుంటుంది అని కర్మయోగం మొదలుపెట్టి చెప్తున్నాడు. కర్మయోగంలో చెప్పింది ఏంటి? కర్మయోగంలో కూడా ఏం లేదు. కర్మయోగం అయినా జ్ఞానయోగం అయినా అల్టిమేట్ ఉన్నది ఒకటే. కాకపోతే ఏంది? పని చేయకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు. అంతే కదా, మనమైనా అంతే కదా. తినాలన్నా పని చేయాల్సిందే, నిద్రపోవాలన్నా పని, 24 గంటలు పని జరగాల్సిందే. కాకపోతే ఈ జరుగుతున్న పని నీ కర్తృత్వ భావంతో చేయవాకు. నేనే పని చేస్తున్నాను అంటే దానికి పాపం పుణ్యం వస్తుంది. భగవతత్వ పని ఈ శరీరం ద్వారా జరుగుతుందనేటువంటి భావంతో ఉంటూ నువ్వు పని చెయ్యి. నువ్వు లాభ నష్టాలు ఆశించకుండా క్యాజువల్గా జరుగుతుందనేటువంటి స్థితిలో ఉండి కనుక నువ్వు పని చేస్తే నీకేం టెన్షన్ లేదు అని చెబుతూ, నిన్న ఎంతసేపు తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? నిన్న మనం మాట్లాడుకున్న దాంట్లో యజ్ఞంలాగా చెయ్యి నువ్వు. యజ్ఞంలాగా చేస్తే ఇప్పుడు అంతే కదా, యజ్ఞంలాగా చేయడం అంటే ఇప్పుడు నీకు వర్షం పడుతోంది, అట్లాగే నీళ్లు వర్షం పడుతోంది, అట్లాగే గాలి, ఇవన్నీ కూడా అవేమన్నా ఆశించి చేస్తున్నాయి. ఆ భూమి అవన్నీ కూడా ప్రకృతిలో అవన్నీ పనులు జరిగిపోతున్నాయి. అట్లాగే నువ్వు కూడా ప్రకృతేను, అట్లాగే పరమాత్మతత్వంలో నుంచి వచ్చిన భాగమేను. అందువల్ల నా ద్వారా జరుగుతుందని కనుక అంటే నీకు ఎటువంటివి కూడా అంటవు. అదేటువంటి తర్వాత ఇంకోటి ఏంటి? దీనివల్ల నీకు వచ్చేది, నీకు సెన్సెస్ మీద కంట్రోల్ వస్తుంది, మనసు మీద కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే సెన్సెస్ మీద మనసు మీద కంట్రోల్ వస్తుందో నీకు ఇవన్నీ కూడా నాకేం అవసరం లేదు, నేను చాలా సంతృష్టి చెందాను అనేటువంటి స్థితికి వెళ్ళిపోతావు. అదే జ్ఞానస్థితి. అలాంటి వాడికి అసలు పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడనమాట. ఎందుకు? వేరే వాళ్ళంతా లాభం కోసం, నష్టం కోసం, అది వస్తుంది ఇది వస్తుందని పనులలో చిక్కుకొని ఏడుస్తూ ఉంటారు. ఈ జ్ఞాని అనేవాడికి అసలు నాకు ఏం రావాల్సిన అవసరం లేదు బాబో, ఇంకా నాకేం అవసరం లేదు, నేను కంప్లీట్గా నేను సాటిస్ఫైడ్, నాకు ఇంకా ఈ జన్మలో ఈ భూమి మీద ఉండేవన్నీ కూడా పొయ్యేవేను, వీటి గురించి నాకు అంత టెన్షన్ లేదు, నాకు ఇంకా అవసరం లేదు అనేటువంటి స్థితిలో ఉన్నవాడికి ఇంకా పని ఏం అవసరం ఉంటుంది అని చెప్తూ ఇంకేం చెప్తాడు అని చెప్తూ, పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూ కూడా నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు అప్పుడు అంటే చేయాల్సిన అవసరం లేకపోయినా సరే నిన్ను చూసి అందరూ ఫాలో చేస్తారు కాబట్టి శాస్త్రం చెప్పినటువంటి కర్మల్ని మాత్రం నీ ద్వారా జరిగేట్టు చూడు. ఏం చేయకుండా ఊరికి ఉండేదానికంటే ఏదో ఒక పని జరగడం బెటర్ కదా. పని జరుగుతుంది అనుకొని చెయ్యి, అంతే కదా. జ్ఞాని అయిన వాడెవడు నాకు ఈ లాభం వస్తుందని పని చేయడు. ఓహో, భగవంతుడి పని ఈ శరీరం ద్వారా, ఇదొక పరికరం కదా, ఈ పరికరాన్ని కంఫర్టబుల్గా ఉంచుకుంటూ ఈ పరికరం ద్వారా ఉన్నన్నాళ్ళు అంటే దాన్ని మళ్ళీ అల్టిమేట్గా ప్రారంధం అంటాడు. ప్రారంధం ఉన్నంతకాలం ఉపాధి ఉంటుంది, శరీరం ఉంటుంది. ఈ శరీరం
ఉన్నంత వరకు నాకేం అవసరం లేదు, నేనేం చెయ్యను అనే భావన లేకుండా నిన్ను చూసి అందరూ ఫాలో చేస్తారు కాబట్టి నీకు శాస్త్రం ఇచ్చినటువంటి కర్మల్ని పరమాత్మతత్వం అయినటువంటి కర్మల్లాగా నువ్వు కనుక నిర్వర్తించుకుంటూ పోయినావంటే నీకేం లాభ నష్టాలు లేవు అన్నట్టు చెప్పాడు. అలా ఆ మాత్రం కర్మ కూడా నువ్వు చేయకపోతే నువ్వు శరీరాన్ని మాత్రం ఎట్లా నిర్వర్తించుకుంటావు? శరీరం అనేది ఏంటి? ఇది స్థూలం అనమాట. ఈ గ్రాస్ అనేది కదులుతూనే ఉండాలి. లోపల ఉన్నటువంటి ప్రాణం కూడా కదులుతూనే ఉంటుంది. అలాగే మనసు ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఈ కదులుతున్న మనస్సు, ఆలోచనలు, కదులుతున్నటువంటి ప్రాణము, ఈ రెండు కూడా పరమాత్మతత్వం వల్లనే ఉన్నాయి అనేటువంటి ప్రాసెస్ శరీరం అనేటువంటి ఒక పరికరం ద్వారా నిర్వర్తించుకుంటూ పోయినప్పుడు నీకే ఇబ్బంది ఉండదు. అట్లా చేయాల్సిందే. చేయకుండా ఉండేదానికంటే చేయడం ఉత్తమం. ఏం ఉత్తమం? భగవంతుడి పనులు చేయడం ఉత్తమం అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, కనుక ఈ పని చేసేటప్పుడు ఏంటి, నేనే చేస్తున్నాను అనేటువంటి ఆసక్తి పెంచుకోవాకు. అంటే నిరాసక్తంగా కర్మ నిర్వర్తించు అంటాడు. ఆసక్తి అంటే ఏంటి? రేపు నేను అక్కడికి పోవాలి కదా, రేపు ఆ ఏరియాకి వెళ్ళాలి కనుక ఆలోచన ఉన్నప్పుడు నీకు 24 గంటలు అదే ఆలోచన స్థితిలోనే ఉంటావు. అంటే ఏంటి? ఫ్యూచర్ మీద నువ్వు ప్లాన్లు పెట్టున్నావు. అప్పుడు నీకేమనిపిస్తుంది? చేసే పని మీద కూడా నీకు ఆసక్తి వస్తుంది. ఇక్కడేం చెప్పాడు? నువ్వు ఆసక్తి రహితంగా పని చెయ్యి. అంటే నేను ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ప్లాన్లు పెట్టవాకు. ప్లాన్లు పెట్టేది ఎవరు? మనసు ప్లాన్లు పెడుతుంది. అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలాగా జరిగింది, ఆలోచన చేసేది ఎవరు? మనసు చేస్తుంది. అందుకే నువ్వు పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు ఏంటి? పరమాత్మ అంటే ఎవరు? నిర్వికల్ప, నిరాకార, నిరంజనుడు అనమాట. అఖండం అనమాట. అంటే ఖండాలుగా విభజించేది కాదు. అలాంటి ఆయనకి ఇప్పుడు సంకల్పాలు, వికల్పాలు, నిర్వికల్పాలు ఏముంటాయి? ఓన్లీ నిర్వికల్ప స్థితిలోనే ఉంటాడు. కాబట్టి మొన్న చేసిన దాంతో తనకు సంబంధం లేదు, రేపు జరగబోయే దాంతో అస్సలు సంబంధం లేదు, అస్సలు ప్లాన్లు లేవు. అందుకని ఏంటి? ఆ కర్మ నేను చేయాలనేటువంటి ఆసక్తి ఎప్పుడైతే ఉండదో, నిరాసక్తమైనటువంటి కర్మ జరిగినప్పుడు ఫలితం కూడా ఏముండదు కదా, ఫలితంకి సంబంధం ఉండదు కదా, అది భగవతత్వ పని అవుతుంది. కాబట్టి నువ్వు ఆసక్తి రహితుడివై కర్మ చెయ్యి. నేను ఈ కర్మ చేయాలని నువ్వు పరిగెత్తవాకు అంటాడు. అది 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 10వ వరకు చదువుకున్నాం అనుకుంటా. ఇప్పుడు తర్వాత ఏమంటాడు? అట్లాగే 10వది ఏమంటాడంటే, బ్రహ్మదేవుడు యజ్ఞాలను సృష్టించి నీ కోరికలు నెరవేర్చుకోమన్నట్టు చెప్పాడు. అందుకని ఏంటి? యజ్ఞం అంటే ఏంటి? మనం ఒకటిస్తే మనకు ఒకటి వస్తుంది. ఆ పని జీవత్వంలో ఉన్నప్పుడు జరుగుతుంది అంటాడు. తర్వాత ఇంకోటి ఏంటి? దేవతలు తృప్తిపడి మనకేదో ఇస్తారు అంటాడు. అంతేగా ఆ మామూలు యజ్ఞం లాగా మనం నిర్వర్తిస్తే వస్తుందన్నమాట. యజ్ఞం అంటే నీకు దైవత్వం వస్తుందన్నమాట. అందుకే నిన్న చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పాము? అదే భౌతికము, ఆధ్యాత్మికము, దైవికము అని చెప్పాడు కదా. 3 కర్మలు ఉంటాయని. భౌతికం అంటే ఏంటంటే గ్రాసు, కళ్ళు స్ట్రక్చర్ చూస్తున్నాయి. ఏం చూస్తున్నాయి? లోపల ఉన్నటువంటి దృష్టి చూస్తున్నాయి. ఎట్లా చూస్తున్నాయి? అది ఆధ్యాత్మికం. దైవికం అంటే ఏంటి? కాంతివంతంగా ఉన్నాయన్నమాట. అంటే దైవం అంటే ఏంటి? కాంతి. ఆ కాంతి అంటే లోపల ఉన్నటువంటి కాంతి తత్వం వల్లనే మనం ఏదైనా చూడగలుగుతాము. అంటే అర్థం ఏంటి? ఈ యజ్ఞాలు యాగాలు చేసినంత వల్ల కూడా ఏమవుతుంది? ఆ దైవత్వం అయినటువంటి కాంతి మనలోకే వచ్చి చేరుతుంది. అంటే ఏంటి? యజ్ఞం చేస్తాము, యజ్ఞం నుంచి వచ్చేటువంటి శక్తి మళ్ళీ మనకు వచ్చి చేరుతుంది అని అర్థం అనమాట. ఆ తర్వాత ఇంకేమి తర్వాత ఏంటంటే, ఎవరి శరీరం కోసమే వాళ్ళే కనుక పని చేసుకుంటే అది స్వార్థం అవుతుంది. అలా కాకుండా టోటల్గా చేస్తే ఏముండదు. నేను నాది అనుకుంటే పాపం. అంటే పాపం అంటే ఏం లేదు, నేను భగవతత్వం వేరు, నేను అంతా వేరు అనేటువంటి భావమే పాపం. ఆ భావం ఉంటేనే కదా నా కోసంగా నేను చేసుకోవడానికి పోతాను. అలా నీ కోసంగా నువ్వు పర్సనల్గా కాదు. టోటాలిటీ అంటే ఏంటంటే సమిష్టిగా కనుక చేసినప్పుడు ఎలాంటి పాపపుణ్యాలు అంటావు అంటాడు. సరే, నిన్న మాట్లాడుకున్నాం కదా, అన్ని వర్షాలు అవన్నీ కూడా యజ్ఞంలాగా జరుగుతాయని. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఎవరైతే సెన్సెస్కి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతాడో వాడు పాపి అంటాడు. అంటే పాపి అంటే ఏం లేదు, వాడు సెల్ఫ్ ఎవరైతే చూసుకుంటాడో అది పాపం. పాపపుణ్యాలంటూ ఇంకా ఏం లేవు. నేను నాది అనేటువంటి భావంతో ఉండి భగవతత్వాన్ని నుంచి ఎవరైతే విడిపోయినారో వాళ్ళది కరెక్ట్ కాదు అంటాడు. తర్వాత ఇప్పుడు ఇది 17, నిన్న 18 వరకు చదివాము. 17 ఏంటి? ఎప్పుడైతే నువ్వు సెన్సెస్ తోటి పర్సనల్గా లేదో వాడు సెల్ఫ్తో ఉంటాడు. ఆ సెల్ఫ్తో ఉన్నవాడు నిశ్చయంగా సంతుష్టుడిగా ఉంటాడు. వాడికి ఏం అవసరం లేదని చెప్తూ ఇప్పుడు మనం ఈరోజు 18 చదువుదాము. అంటే ఏంటి? సెల్ఫ్తోనే అంటే తన కోసంగా తను చేసుకోవాల్సిన అవసరం లేనప్పుడు తను ఎందుకు పని చేయాల్సిన అవసరమే లేదు అంటాడు. అని ఇప్పుడు 18 ఏం చెప్తాడు? అట్టి మహాత్ముడు జగత్తునందు కర్మలు చేయటం వలన నువ్వు చేయకుండటం వలన అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్థమైన సంబంధం ఏ విధంగానూ ఉండదు. అంటే అల్టిమేట్ ఏంటి? ఎప్పుడైతే సెన్సెస్ నాకు కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోవాలి అనేటువంటి ప్రాసెస్ ఎప్పుడైతే లేదో దాన్నే ఫ్రీడమ్ అంటారు. ఇండైరెక్ట్ ఇంకా చెప్పాలంటే దాన్ని లిబరేషన్ అంటారు.
తర్వాత ఇంకా కూడా ముక్తి కూడా అది. అంటే ఏంటి, మన దుఃఖం అంతా ఏంటి, ఐడెంటిటీ. ఇప్పుడు నా బంధువులు అని మనసుతో ఆలోచన చేశాడు కాబట్టి అర్జునుడికి దుఃఖం వచ్చింది. ఇక్కడ నా బంధువులు లేదు, నా కోరికలు లేవు, నా సెన్సెస్ లేవు, నాకు అది ఇష్టము ఇది ఇష్టము, రాగము లేదు, ద్వేషము లేదు, కోరిక లేదు, ఉన్నదంతా ఒకటే సింగిల్ పాయింటెడ్, ఒకటే పరమాత్మతత్వం, అది నాతోనే ఉన్నది. ఇంకా నాకేముంటాయి రాగాలు ద్వేషాలు. అందువల్ల ఇటువంటి వాడికి ఎటువంటి సంబంధము లేదు. అందువల్ల ఏంది, ఇతనికి పని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి. అంటే ఏంటి, ఎవరికైతే పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞానస్థితి వస్తుందో కర్మలను నుంచి కొద్దో గొప్ప ఫ్రీడమ్ వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చెప్పాము, భౌతిక దేహానికి ఏముంటి జీవత్వం నేను అనుకున్నప్పుడు ధర్మాలు రూల్స్ పాటించాలి, అంతే కదా. మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి, కొద్దో గొప్ప సమాజానికి ఏదైనా చేయాలి, నాది అనుకోకుండా నేను సేవ మానుకోకూడదు, పని చేసుకుంటూనే పోవాలి, అది ధర్మం. అట్లాగే ఇప్పుడు నేను జీవత్వం అనుకున్నప్పుడు అలాగే అంటే ఏంటి, అది కర్మయోగం కిందకు వస్తుంది. అంటే చెయ్యాల్సింది కర్మ చేస్తూ ఉంటాడు, ఫలితాన్ని ఆశించకుండా ఉంటాడు. కానీ నేనే జీవత్వం అనుకున్నప్పుడు కొన్ని ధర్మాలు తప్ప ఇష్టం వచ్చినట్టు నేను రోడ్డుకి కుడివైపున వెళ్ళిపోతాను అనేది లేదు. అంటే రూల్ ప్రకారం మన శాస్త్రం ప్రకారం విహిత కర్మలు చేసుకుంటూ పోవాల్సిందే. కాకపోతే ఎప్పుడైతే నేను జీవుణ్ణి కాదు అనేటువంటి ప్రాసెస్కి వస్తాడో ఇతనికి కర్మబంధాలు లేవు అంటాడు. అంటే కదా, నువ్వు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి లేదు అని లేదు, ఇతనికి ఫ్రీడమ్ ఉంటుంది. కాకపోతే ఇతన్ని కూడా ఏంటి, నువ్వు గమన కూర్చోవద్దు, పరమాత్మతత్వం పని జరిగిపోతుంది అంటాడు. అంటే ఏంటి, ఇతని అకౌంట్ ఇంకా క్లోజ్ అయిపోతుంది. కోరిక లేకపోతే అకౌంట్ క్లోజ్ అయిందని అర్థం. కోరిక లేకపోతే సెన్సెస్ చూసినా పెద్దగా ఏం రియాక్ట్ అవ్వవు, అంతే కదా. నాకు అది కావాలి అన్నప్పుడు నేను పోయి ఆ షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి కొంటా. క్యా ఫరక్ పడతా హే, నాకు వద్దు బాబు అనుకున్నప్పుడు నాకు ఎందుకు అది పోతాను, ఎవరన్నా పిలుస్తారు పోతే పక్కన కూర్చుంటాను. కానీ అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇట్లా అని నేను అడగను. ఇంకా నాకు టెన్షనే లేదు కదా. అప్పుడు నేను ఎందుకు చెయ్యాలి, ఎందుకు డబ్బులు నాకు ఆ కోరికే లేనప్పుడు నాకు లక్షలు కోట్లు ఎందుకు అవసరం లేదు కదా అనేటువంటి స్థితి వచ్చినప్పుడు ఎందుకని అని మరి గర్భం ఉండాలా. వీడికి ఆకలేస్తుందిగా, ప్రారంభం ఉపాధి ఉంది కదా, మరి ఉపాధి ఆకలేసినప్పుడు తయారు చేసుకొచ్చుకోవడమో తెచ్చుకోవడమో చెయ్యాలి కదా. అంతవరకే చేస్తాడు తప్ప బియాండ్ అవసరం లేదు, ఫ్రీడమ్ ఉంటుంది ఇతనికి అంటాడనమాట 18 దాంట్లో. తర్వాత ఇంకోటి ఏమంటాడు 19 నుంచి చూద్దాం. అందువలన నీవు నిరంతరము ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించుము. ఏలనన ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుషులకు పరమాత్మ ప్రాప్తి కలుగును. అంటే ఏంటి, నేనే పరమాత్మతత్వం అనేటువంటి భావంలో ఉండడం డెఫినెట్గా జ్ఞానమే. కాకపోతే ఏంటి, ఇప్పుడు నీ కర్మ కూడా ఎట్లా చేస్తావు, నువ్వు దాని నుంచి ఏమీ ఫలితం ఆశించవు, నీ కోరిక కోసం చెయ్యవు, కర్మ చెయ్యాలని పరిగెత్తవు. ఎప్పుడైతే నేను అనేటువంటి పదంలో నుంచి నువ్వు బయటపడుతుంటావో, నువ్వు ఉండేది ఎవరితోటి, ఏది నీ ద్వారా జరుగుతున్నది అనే భావంతో ఉంటావు, పరమాత్మతత్వ భావంతోనే ఉంటావు. అంటే టెన్షన్స్ పోయినాయిగా. నాకు అంటే ఏంటి, నాకు ఇది కావాలి అది కావాలనేటువంటి హడావుడి పోయింది కదా, అప్పుడు నిశ్చలత్వం వస్తుంది. అలాంటి స్థితిలో నువ్వు కండక్ట్ చేసే పని భగవతత్వం పనేను, నువ్వు ఆల్మోస్ట్ ఆల్ పరమాత్మతత్వంతో ఉన్నట్టే నన్ను అంటాడు. తర్వాత ఇంకోటి ఏంటి, జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితంగా కర్మలను ఆచరించడం వలనే పరమస్థితిని పొందిరి. కావున నువ్వు లోకహితార్థమై కర్మలను ఆచరించడే సముచితం. అంటే నీ జ్ఞానస్థితి ఉండి నేనేం పరమాత్మ స్థితి అనుకున్నాను, నోరు మూసుకొని ఉండవాకు. నువ్వు చేయాల్సిన పనులు జనం కోసం చేయాల్సిందే. ఇప్పుడు జనకుడు ఉన్నాడు, అష్టావక్ర గీత జనకుడు బోధిస్తాడు. మనకి ఎట్లా ముక్తి వస్తుందని అడుగుతాడు అష్టావక్ర గీతలో కూడా. నువ్వు రికాబులో నుంచి ఈ కాలు నుంచి ఆ కాలు పెట్టే లోపల నీకు మోక్షం వస్తుంది అంటాడు. అంటే ఏంటి, నా మనసే లేదు కదా, అంత పరమాత్మతత్వం అనుకోని దానిలో ఉండగలిగినప్పుడు నిమిషంలో వచ్చేసినట్టేగా, సెకండ్లో. అలాంటి స్థితిలో ఉండిపోతాడు జనకుడు. అయినా సరే పని చేసుకుంటూనే పోతాడు. ఆయన మీద సామెత కూడా ఉంది, అంతా తగలబడిపోతుంటే ఫిడెల్ వాయింటి కూర్చున్నట్ట. అంటే అది ఎవడో తడిపేవాడు ఆపేవాడు ఆపుతూనే ఉంటాడు. దీనిపై పరిగెత్తి ఇక్కడ ఆయన ప్యాలెస్లో అటు ఇటు తిరిగి మాత్రం ఏం చేయగలుగుతాడు, ఓహో ఇది జరుగుతుంది ఇది ఆగిపోతుందిలే ఉంటుందిలే అనేటువంటి తటస్థ స్థితి. అంటే ఏంటి, ఒక జ్ఞానస్థితికి వచ్చేసాడు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వంలో అయిపోతుంది. ఇదంతా ప్రకృతి కదా, ప్రకృతి అంతా నశించేదే, పర్మనెంట్గా ఉండేది కాదు. మనం కూడా ప్రకృతిలో భాగం అనేటువంటి విషయం జ్ఞానం వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు స్ట్రగుల్ పడడు అనేది చెప్తాడు. అందుకని జనకులు లాంటి వాళ్ళు కూడా పని చేశారు కాబట్టి జ్ఞానం వచ్చినా నువ్వు గమ్మున కూర్చోవద్దు, నీ ద్వారా జరగాల్సిన పని జరిగేట్టు చెయ్యి అంటాడు. ఆ 21 ఏం చెప్తాడు, శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణముననే ఇతరులను అనుసరించరు, అతడు నిలిపిన ప్రమాణముల్ని లోకులందరినూ పాటించదురు. అంటే ఏంటి, నేనేం చెయ్యక్కర్లేదు అని కూర్చున్నాను, బాగానే ఉంది, పక్క వాళ్ళు కూడా చూసుకోవడం ఏం హ్యాపీగా ఉంది కదా, ఏం పని చేయడం లేదు, నేను కూడా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా అని వాళ్ళు కూడా పని మానేశారనుకో, సృష్టి క్రమమే ఆగిపోతుంది. అంతే కదా, పరమాత్ముడు ఏమి భగవతత్వం మన దగ్గర నుంచి ఏం ఆశించటల్లా, అయినా సృష్టి జరుగుతూనే ఉంది. అలాగే మనం కూడా జరగాల్సిన పనులు జరుపుతూ పోవాల్సిందే తప్ప చెయ్యకుండా ఉండకూడదు అంటాడు. ఎందుకు, నిన్ను చూసి
పక్క వాళ్ళు చేస్తారు అంటారు. అందుకే ఎక్కడో చెప్తారు, ఇంట్లో తల్లిదండ్రులే రోల్ మోడల్స్ అని. నిన్న కూడా ఇది స్టార్ట్ చేసాం, తల్లిదండ్రులే రోల్ మోడల్స్, వాళ్ళని చూసే పిల్లలు పాటిస్తారు. అందుకని చెయ్యటము మన ద్వారా జరగాల్సిన పని అందరూ మన అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అందరికి రోల్ మోడల్గా ఉండేట్టుగా మనం స్వార్థం లేకుండా మన ద్వారా కర్తవ్యం నిర్వర్తించేట్టే చేయడం జరగాలి అని చెప్తాడనమాట. 21 తర్వాత ఏమంటాడు, 22లో ఏమంటాడు, ఓ అర్జున, ఈ ముల్లోకములందును నాకు కర్తవ్యం అనేది లేదు, అట్లే పొందదగిన వస్తువులు ఏదీను నేను పొందనిదిను లేదు, అయినను నేను కర్మల ఎందే ప్రవర్తిల్లున్నాను. అంతే కదా, భగవంతుడికి ఏం అవసరం, ఆయన ఈ సృష్టి అంతా ఆయన ద్వారానే ఈ సృష్టి జరిగిందనుకో, అయినా సరే ఏమైనా గమ్మున కూర్చొని ఉన్నాడా అంటే ఇంకా సృష్టి వ్యక్తం అవుతూనే ఉంది. ప్రకృతి వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. అంటే మేనిఫెస్టో అన్మానిఫెస్టో జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు జరిగినాయి. ఏమన్నా సూర్యుడు తిరగడం ఆగాడా, భూమి ఆగిందా, తర్వాత చంద్రుడు లేకుండా ఉన్నాడా, వర్షాలు పడకుండా ఉన్నాయా, గాలి వీచకుండా ఉందా, ఆకాశం లేకుండా ఉందా, అంటే అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి, ఏమైనా ఆశించి జరుగుతుందా ఇక్కడ, ఏమైనా ప్రకృతి ఏమీ ఆశించటల్లా, పరమాత్మతత్వం యొక్క పని జరుగుతుంది. మరి నేనెలా నా ద్వారా జరుగుతుందో అలా మీరు కూడా స్వార్థం లేకుండా ఉండండి అనే పాయింట్ మీద ఎక్కువ చెప్పండి. ఎప్పుడైతే స్వార్థం లేదో ఎవరికి వాళ్ళ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఆ స్వార్థం లేని స్థితే గుడ్నెస్ కనుక మనిషిలో ఉందంటే మనిషి మనసు లైట్, ఈ ప్రాణశక్తి లైట్గా ఉంటుంది, డ్యాన్స్ వేసేంత తేలిగ్గా ఉంటుంది శరీరం. ఎప్పుడు ఎవరి మీద ద్వేషం లేకుండా, అనవసరపు ఆలోచన లేకుండా, ఈ గాసిప్స్ లేకుండా, ఏమి పట్టించుకోకుండా, పాపం వాళ్ళకేం తెలియదులే పోనీలే అనేటువంటి ఆ రెండు క్షమ అనేటువంటి లక్షణం వల్ల మనసులో అనవసరపు ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎంతసేపు చెప్పినా భగవద్గీతలో చెప్పింది రెండే, ఒకటి మన దగ్గర జ్ఞానం ఉంది, రెండోదేమో మన దగ్గర ప్రాణం ఉంది. ఈ జ్ఞానం ప్రాణం కలిపి పనిచేస్తుంది శరీరం ద్వారా. కాకపోతే కొంతమందికి ఎందుకు ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్వామీజీలు ఎందుకు చాలామంది హిమాలయాల్లో ఊరికి మంచు ముందు కూర్చోగలుగుతారు. అఫ్కోర్స్ అది యోగము పని కావచ్చు, కాకపోతే ఏంది, ఆ ప్రాణశక్తిని మానసిక శక్తిని పెంచుకుంటూ పోతున్నారు. కాకపోతే ఇసుకలో కూర్చున్నందువల్లనో మంచులో కూర్చున్నందువల్లనో ఉపయోగం ఏముంటుంది, దానివల్ల ఏదైనా ఉపయోగం ఉండే పని ఏదైనా నిర్వర్తిస్తున్నారనుకో, అది కూడా సమాజ సేవకు చేస్తున్న పని. చాలామంది ఉంటారు, హిమాలయాల్లో ఉన్న యోగులు కూడా మానవాళికి ఎంతో అత్యద్భుతంగా సేవ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు కనపడరు. ఎందుకు కనపడరు, వాళ్ళు ఏం ఆశించరు కాబట్టి. అంటే అల్టిమేట్ ఏంటి, ఏమి ఆశించకుండా కనుక చెయ్యగలిగితే హ్యాపీగా ఉంటుంది. మనం మన ఫ్యామిలీస్లోనే ఏమీ చేయకుండా చేయలేము. తల్లిదండ్రులు ఎంత త్యాగం చేసి మనని పెడతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ పిల్లల్లో నువ్వు చూడు నువ్వు చూడు అని మళ్ళీ ఒక డిఫరెన్సెస్, అంతే కదా. ఏదో ఒకవేళ వాళ్ళు ఏదైనా కూడా తెలుసో తెలియకో కూడా చేసి ఉండొచ్చు. మనము తప్పులు చేస్తున్నాగా, ఈ భూమి మీద ఎవరైనా తప్పులు చేయకుండా ఉన్నారా, కాకపోతే ఏంటంటే అది ఆ విషయాన్ని ఎస్కేప్ అవ్వడానికి ఏదో వంక పెట్టి పోతూ ఉంటాము. అల్టిమేట్ ఏంది, దానికి కారణం స్వార్థం. నేను నా పిల్లలు అంటారు. రేపు నువ్వు పిల్లల్ని వీళ్ళు చూసినట్టేగా రేపు మన పిల్లలు మన చూడబోయేది. ఎందుకంటే ప్రతి మనిషి స్వార్థజీవేగా. స్వార్థం లేని వాళ్ళు ఎవరుంటారు ఈ భూమి మీద. మరి స్వార్థం ఎవరైతే వదిలిపెట్టగలుగుతాడో వాడు స్వార్థం వీడు స్వార్థం అనే భావం ఉండదు. ఇది సహజమే కదా అనిపిస్తుంది అనమాట. అన్నీ సహజమే, పుట్టడం సహజమే, పెరగడం సహజమే, పోవడం సహజమే. ఈ మధ్యలో ఉన్నటువంటి నాటకం కూడా సహజమే. కాకపోతే ఈ నాటకం అంతా కూడా ఇల్యూజన్ అని తెలిసినవాడు జ్ఞాని, తర్వాత ఇదంతా నా సృష్టి కదా అని తెలిసినవాడు కూడా జ్ఞాని. ఈ రెండు తెలియడమే ఇందులో చెప్పిన భగవద్గీత. అంతకంటే కొత్తగా ఏం చెప్పాలి. ప్రాణం ఉన్నంతకాలం, శరీరం అంతకాలం తినాల్సిందే, పని చేయాల్సిందే. కాకపోతే నాదన్నామంటే టెన్షన్ పడతావు. ఆ టెన్షన్ వల్ల ఆ మానసిక స్థితి, ఎప్పుడైతే మానసిక స్థితి, శారీరక స్థితి, ప్రాణశక్తి బ్యాలెన్స్ ఉండదో లేనిపోయిన జబ్బులన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అదే కన్జ్యూమరిజం. ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోగలిగిన శక్తి ఉంది, కానీ వాటిని ఎట్లా ఉపయోగించాలి, ఎలా వాటిని మేనేజ్మెంట్ చేయాలో తెలిసేంత మానసిక శక్తి లేదు. ఎప్పుడైతే మానసిక శక్తి సరిగా లేదో ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి ఎప్పుడైతే లేదో శరీరం మీద పడిపోతుందా ఆ ప్రాబ్లం అంతా. అందుకని చిన్న వాళ్ళకే లేనిపోని జబ్బులు, అన్ని విషయాలు అంటే ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతున్న విషయాలన్నీ పాపం జరుగుతున్నాయి. అంతే కదా. పుట్టడం సహజం, పెరగడం సహజం, సృష్టి సహజం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం సహజం, ఆకలి సహజం, నిద్ర సహజం. కానీ ఇవన్నీ కూడా అసహజమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. ఆకలి లేదనే మాట, నిద్ర లేదనే మాట అంతకుముందు రోజుల్లో లేదు. ఎందుకు, కన్జ్యూమరిజం, మెటీరియలిజం ఎక్కువైపోయేటప్పటికే మనసు దాన్ని ఎట్లా విత్స్టాండ్ చేసుకునేటువంటి శక్తి లేదనమాట. అది కొంచెం గ్రహించుకొని గుడ్నెస్ హ్యాపీనెస్ అనేటువంటి విషయం పెట్టుకుంటే
ఆ గుడ్నెస్ వచ్చినప్పుడు లిబరాలిటీ వస్తుంది, జనరాసిటీ వస్తుంది. అప్పుడు మన హృదయం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, పక్క మనిషితో పోల్చుకోము, ఈర్ష్యపడము. అప్పుడు ఎక్కడ ఏం జరిగినా మన మనస్సు, మన ప్రాణశక్తి దాన్ని రెస్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే రెస్పాండ్ అవుతూ ఉంటుందో మానసిక శక్తి, అనవసరపు ఆలోచనలు తగ్గిపోతాయి. ఈ రెండు కలిపి పనిచేస్తున్నప్పుడు శరీరానికి జబ్బులు ఉండవు. శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి పని, మనసుకు వస్తున్న ప్రతి ఆలోచన, ప్రతిదీ కూడా పరమాత్మతత్వంలో భాగంలాగా జరిగిపోతుంటుంది. ఆ మాటే భగవద్గీతలో 22 దాంట్లో చెప్పాడు. నాకు పని లేకపోయినా నా ద్వారా పని జరగడానికి నేను చేస్తున్నాను కదా, నేనేం ఆశించి చేస్తున్నాను, అలాగే మీరు కూడా అంత స్వార్థం నాది నాది అని పర్సనల్ కోరికలు తగ్గించుకుంటూ అందరి దృష్టితో ఆలోచించుకుంటూ వెళ్ళడం అనేది మంచిది అని చెప్పడం జరిగింది. 24 నిమిషాలు అయిపోయింది. రేపు కంటిన్యూ చేస్తాం. అల్టిమేట్ ఏం లేదు, మనం హ్యాపీగా ఉండాలంటే మన జ్ఞానశక్తి క్లారిటీ ఉండాలి. ఎందుకు నేను ఈ పని చేస్తున్నాను, ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అని మన మీద మనము ఎప్పుడు 24 గంటలు వర్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా చేసుకోగలుగుతామో దానివల్ల ఏమవుతుందంటే అనవసరం ఆలోచనలు ఎప్పుడైతే ఆగిపోతాయో ఎమోషన్స్ తగ్గిపోతాయి. ఎమోషన్స్ ఎప్పుడైతే అంటే భావోద్రేగాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో మన ప్రాణశక్తి బాగుంటుంది. ఇది కూడా మీరు ఎవరికి మనం పర్సనల్గా ఆలోచించుకోవచ్చు. అనవసరంగా కోప్పడ్డాము అంటే విపరీతమైన ఆకలేస్తుంది. ఏదైనా నెగటివ్ ఏరియాకి వెళ్ళేసి వచ్చామంటే విపరీతంగా ఆకలేస్తుంది. ఇవన్నీ అర్థం ఏంటి, అవన్నీ కూడా ఏదో ఒకటి సబ్సైడ్ చేసా లోపలికి అబ్జర్వ్ కావాలి కదా. అంటే ఇవన్నీ కూడా మన ఆలోచనల్ని, మన ప్రాణశక్తిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మన శరీరానికి ఎందుకు వచ్చింది ఇది అనేటువంటి విషయం మనం ప్రతిదానికి కూడా మూలానికి వెళ్తాం. మూలం అంటే ఏం లేదు, వీఆర్ సెంటర్. మనం మధ్యలో ఉన్నాం. ఈ సెంటర్కి కింద ఉన్నదంతా బాడీ ఏంటి, మూలాధార చక్రం, స్వాధిష్టానము, మణిపూరకం నుంచి ఇక్కడి నుంచి పైన ఉన్నదంతా కొంచెం భగవతత్వం. ఇది అనాహత చక్రం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. మనకు వచ్చే ఆలోచనలన్నీ సహస్రారం నుంచి వస్తున్నాయి అనుకో, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. కానీ ఎప్పుడైతే నీ ప్రాణశక్తి, జ్ఞానశక్తి బ్యాలెన్స్గా ఉందో నీకు వచ్చే ఒకటే ఆలోచన, పర్ఫెక్ట్ ఆలోచన వస్తుంది. ఆ పర్ఫెక్ట్ ఆలోచన బాడీ ద్వారా జరిగిపోతూ ఉంటుంది. అలా రావాలంటే నీ మనసు మీద పనిచేసుకోమని చెప్పటమే భగవద్గీత ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం కాదు. ఇంకెక్కడో స్వర్గం ఉంది, నేను అందులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తాడు, పైన వాడు జడ్జిమెంట్లు రాస్తారు, ఇట్లా ఏమీ చెప్పలే. మనం మేనేజ్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం స్వార్థం తగ్గించుకుంటూ వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వం అనుకుంటామో మనము మన ద్వారా జరుగుతున్నవన్నీ ఉన్నాయి కాబట్టి ముందు అవన్నీ జరిగినా జరగకపోయినా తీసి పక్కన పెట్టినా మన మనస్సు, మన ప్రాణము ఎలైనయ్యి ప్రశాంతంగా ఉంటాము. అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, మనం తినే ప్రతిదీ, మాట్లాడే ప్రతిదీ కూడా మనకు ఆనందమే క్రియేట్ చేస్తుంది. ప్రతి ముద్ద నోట్లో వేసుకున్నామంటే అది ఎంజాయ్ చేస్తాము. అట్లాగే ఏది చూసినా అందులో మనము ఏం నేర్చుకుందాము, ఏం పాజిటివిటీ ఉందని చూస్తాము. నెగటివ్ చూడము. ఎప్పుడైతే నెగటివ్ చూడమో మనం హ్యాపీగా ఉంటాం. అదే చెప్పింది. చూద్దాం రేపు 22 తర్వాత మిగిలిన కంటిన్యూషన్.